దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త బంధువులందరికీ నా నమస్సుమంజలి. ఇది హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 31 రాయచూరు వెళ్ళే బస్సులు ఆగే స్థలం. శ్రీ దత్త జయంతి 2024 సందర్భంగా నేను శ్రీపాద శ్రీవల్లభుల వారు నడయాడిన ప్రదేశం కృష్ణా భీమా నదుల సంగమ స్థానం నివృత్తి సంగమ క్షేత్రం తంగిడి, నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఆర్టీసీ బస్సులో వెళ్ళాను. హైదరాబాద్ నుండి తంగిడి ఎలా చేరుకోవాలి, టికెట్ ఎంత, బస్సు టైమింగ్స్, ఎంత దూరం, నివృత్తి సంగమ క్షేత్ర పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియచేస్తాను. నాతో పాటు దత్తబంధువు, నాకు దత్త మార్గం చూపించిన శ్రీ ఆర్ వేణుగోపాల్ గారు, SBI నేను ప్రయాణించాను. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి అర్ధరాత్రి 12 గంటల నుండి రాత్రి 8 వరకు రాయచూరుకి వెళ్ళే బస్సులు ఉన్నాయి. 31 ప్లాట్ఫామ్ మీద నుండి రాయచూరు వెళ్ళే బస్సులలో జడ్చెల్ల, మహబూబ్ నగర్, దేవరకద్ద, మక్తల మీదుగా 190 కిలోమీటర్ ప్రయాణం చేసి తెలంగాణ కర్ణాటక రాష్ట్ర బోర్డర్ గుడిబల్లూరు రైరోడ్ జంక్షన్ అంటారు, అక్కడ చేరుకోవాలి. సుమారు 4 గంటలు పడుతుంది ప్రయాణం. ఆర్టీసీ బస్ టికెట్ వచ్చి ఎక్స్ప్రెస్ 260 రూపాయలు. మనము ఇప్పుడు గుడిబల్లూరు చేరుకున్నాము. గుడిబల్లూరు నుండి 2 కిలోమీటర్ దూరంలో ఈరోడ్ జంక్షన్ వస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ బస్సు దిగాలి. ఈరోడ్ జంక్షన్ చేరుకున్నాము. రాయచూర్ స్ట్రైట్గా వెళ్ళాలి. రైట్ సైడ్ రోడ్డు యాదగిరి రోడ్డు. ఇక్కడ బస్తీకి మనం ఎదురు రోడ్లోకి వెళ్ళాలి. ఆ రోడ్డు యాదగిరి రోడ్డు, అక్కడ ఆటోలు ఉంటాయి. తంగిడి వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్ళాలి, బస్సులు ఉండవు. ఆటో వాళ్ళు 300 నుండి 400 అడుగుతారు. ఒక్కరికైనా 8 మందికైనా అదే రేటు. మేము ఆటో మాట్లాడుకున్నాం. తంగిడి వెళ్ళటానికి ముగ్గురికి 300 రూపాయలు మాట్లాడాము. ఈ రోడ్లో 3 కిలోమీటర్ల దూరంలో హిందూపురం అనే గ్రామం ఉంది. ఇది రాయచూర్ యాదగిరి రోడ్డు. మూడు కిలోమీటర్ డ్రైవ్ తర్వాత హిందూపూర్ చేరుకున్నాము. ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుండి లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ రోడ్డు హిందూపూర్ నుండి కృష్ణా వెళ్ళే రోడ్డు. కృష్ణా అనే గ్రామం మండల కేంద్రం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. కృష్ణానది తెలంగాణలో అడుగుపెట్టిన ప్రదేశం ఈ కృష్ణా గ్రామం. కృష్ణాగ్రామం వచ్చింది. ఇక్కడ నుండి తంగిడి 4 కిలోమీటర్లు. శ్రీ దత్త భీమేశ్వర ఆలయం 6.5 కిలోమీటర్లను చూపిస్తుంది. కృష్ణాగ్రామంలో రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ని కృష్ణా జంక్షన్ అంటారు. ఈ స్టేషన్ గుంతకల్ ముంబై ప్రధాన మార్గంలో ఉంది. ఈ స్టేషన్లో 16 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగుతాయి. ఇదే రైల్వే స్టేషన్. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు కాచిగూడ నుండి ట్రైన్ నెంబర్ 07477 కాచిగూడ రాయచూరు ప్యాసింజర్ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా జంక్షన్ చేరుకుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం.
చుట్టూ పచ్చని పొలాలు, నల్లరేగడి నేలలు, పట్టణవాసానికి సుదూరంగా గ్రామీణ నేపథ్యం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడ కూడా రణఘన ధ్వని లేదు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణించి తంగిడి గ్రామం చేరుకున్నాము. ఈ గ్రామంలో చాలా ప్రసిద్ధి శ్రీ దాసాంజనేయ స్వామివారు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి 15/12/24 బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవ వేడుకలను మీకు మరి ఒక వీడియో ద్వారా తెలియచేస్తాను. తంగిడి నుండి 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే కృష్ణా భీమా నదుల సంగమ ప్రదేశం, శ్రీపాద శ్రీవల్లభుల వారు నడయాడిన ప్రదేశం, నివృత్తి సంగమ క్షేత్రం వస్తుంది. ఆ కనిపించేది శ్రీ దత్తభీమేశ్వరాలయం. శ్రీపాద శ్రీవల్లభుల వారు శ్రీశైలం నుండి కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడికి వచ్చారని చరిత్ర. గురు చరిత్ర ప్రకారం కృష్ణా భీమా నదుల సంగమం నివృత్తి సంగమంగా పేరు. కనిపించేదే కృష్ణా భీమా నదుల సంగమ ప్రదేశం. ఇటువైపుది భీమా నది, ఆ పైన కనిపించేది కృష్ణా నది. నివృత్తి అంటే పరిహారం. కృష్ణా భీమా నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేస్తే మనం చేసిన కర్మలన్నీ కూడా నశిస్తాయని, ఉత్తమ జన్మ లభిస్తుందని గురు చరిత్రలోని 15వ అధ్యాయంలో పేర్కొనబడింది. 2011వ సంవత్సరంలో అపరదత్తావతారమూర్తి స్వామి శ్రీ విఠలానంద సరస్వతి గారు శ్రీపాద వల్లభ స్వామి వారి 20 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీ విఠలబాబా వారు ఇక్కడ 3 అంతస్తుల్లో శ్రీ దత్త భీమేశ్వరాలయాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో శ్రీ విఠలబాబా వారి గురుస్థానం ఉంటుంది. 2వ అంతస్తులో స్వామి శ్రీ విఠలానంద సరస్వతి వారి పాదుకలు, స్వామివారి విగ్రహము మరియు వారి గురువైన శ్రీ సమర్థ రామదాసు విగ్రహము, శ్రీ సాయినాథుని విగ్రహాలు ఉంటాయి. గోడల మీద గురు చరిత్రను తెలియజేసే ఫోటోలు ఉన్నాయి. శ్రీ విఠలానంద సరస్వతి స్వామివారు, శ్రీ విఠలానంద సరస్వతి స్వామివారి పాదుకలు, శ్రీ సమర్థ రామదాసు, శ్రీ సాయినాథుడు. మూడవ అంతస్తులో శివ పంచాయతన శ్రీ దత్త భీమేశ్వరాలయం ఉన్నది. భీమాకృష్ణా నదుల సంగమ స్థానములో గల శ్రీ దత్తాత్రేయ సహిత భీమేశ్వర శివ పంచాయతన క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవానాం స్మరే నిత్యం పూజయాత్ పాపనాశనం. సూర్యుడు, పార్వతీదేవి, మహావిష్ణువు, గణపతి, ఈశ్వరుడు, ఈ 5గురిని పంచాయతన దేవతలు అంటారు. 4 దిక్కుల్లో శ్రీ విఘ్నేశ్వరుడు, పార్వతీ అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యభగవాన్ని దేవాలయాలు ఉన్నాయి. మనకు ఎదురుగా శ్రీ దత్తపాదుకలు ఉంటాయి. శివ పంచాయతంలో ప్రథముడు ఈశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్ వృద్ధి పొంది సకల ఐశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి. రుద్రాభిషేకం, రుద్రజపం వలన సకల దుష్ట నివారణ జరిగి గ్రహబాధలు తొలగిపోతాయి.
ధరిత్రి అనసూయల కుమారుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ శ్రీ దత్త భీమేశ్వరుడుగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. వేదం నీ నామం, విశ్వం నీ రూపం, సర్వం నీ తత్వం, సమస్తం నీ చిత్తం, యోగం నీ స్మరణం. శ్రీదత్త శరణం శరణం, శ్రీ గురుదత్త శరణం శరణం. స్వామివారి దివ్యమంగళ స్వరూపం దర్శించుకున్నాము. నైరుతిలో శ్రీ గణపతి దేవాలయం. అదో పూజ్యో గణపతి. మనం ఏ కార్యక్రమాలు ప్రారంభించినా మొదటగా పూజించేది శ్రీ గణపతిని. శ్రీ మహాగణపతి ఆరాధన వలన మనం చేసే సాధనలోని ఆటంకాలన్నీ తొలగి ఐహిక ఆముష్మిక వాంఛలు నెరవేరుతాయి. వాయువ్యంలో జగజ్జనని శ్రీ పార్వతీ అమ్మవారు. సాహిశ్రీరమృతా సతాం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైన శ్రీ లలితాంబిక అయిన శ్రీ పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వలన వాక్శుద్ధి, భాగ్యం, సంపద, త్రికాల దర్శనం, అంతఃకరణ శుద్ధి కలిగి మానసిక పరిమితిని పొందుతాం. ఈశాన్యంలో శ్రీ విష్ణుమూర్తి. మోక్షమిచ్చే జనార్దనాథ్. వీరి ఆరాధన ఉన్న దుష్ట శిక్షణ జరిగి శిష్టరక్షణ కలుగుతుంది. ఆగ్నేయంలో శ్రీ సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యుడే ప్రత్యక్ష దైవం. యావత్ సృష్టికి శక్తిని ప్రసాదించే సూర్యుని ఆరాధించడం వలన దృఢమైన ఆరోగ్యం లభిస్తుంది. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో తంగిడి శ్రీ దత్త భీమేశ్వరాలయంలో జరిగిన 2024 శ్రీ దత్త జయంతి వేడుకలను తెలియచేస్తాను. మిత్రులారా, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాదరాజం శరణం ప్రపంచే. నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.